వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. టెస్ట్ చేస్తే మాక్సిమం 90% ఆఫ్ ద పీపుల్లో కూడా కనిపిస్తూ ఉంది. అసలు ఎందుకు ఈ సమస్య? ఫ్యాటీ లివర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మరి దీన్ని డైట్ ద్వారా ఎలా కరెక్ట్ చేయొచ్చు? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురువు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే సార్. అంటే పర్సంటేజ్ చెప్పాను, అది అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఫ్యాటీ లివర్ సమస్య అనేది మీకు చాలా ఇబ్బంది పెడుతున్న సమస్య. ఎందుకు ఈ సమస్య? ఇది రెండు రకాలమ్మా. ఒకటి గవర్నమెంట్ దేశభక్తుల సమస్య. వీళ్ళు గవర్నమెంట్ బాగా ట్యాక్స్లు కట్టి తెచ్చుకుంటారు, తాగి తెచ్చుకుంటారు వీళ్ళు, వాళ్ళతో సమస్య. తాగి ఎవరు పాడు చేసుకుంటాం. రెండోది ఏంటంటే మామూలు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే ఎవడైతే సమాజంలో ఫ్యాట్ అంటుకోడో వాళ్ళకి ఫ్యాట్ లివర్ వస్తుంది. కానీ వీళ్ళు బిలీఫ్ ఏంటంటే ఫ్యాట్ లివర్ అనగానే ఫ్యాట్ తింటే ఫ్యాట్ లివర్ వచ్చిందంటారు. నేతి పేరకల నెయ్యి అంటే ఎంత వాస్తవమో ఇందులో కూడా అంతే వాస్తవం. ఫ్యాట్ లివర్ అంటే ఏం లేదమ్మా, నువ్వు ఎప్పుడైతే మనం ఫ్యాట్ ఇవ్వము కరెక్ట్గా లివర్కి, అంటే మనం ఇవ్వం కదా, భయపడిపోయాం కదా. కొలెస్ట్రాల్ అంటే తడిపేసుకుంటాం కదా. ఈ కొలెస్ట్రాల్ మీద ఎప్పుడైతే భయపెట్టారో అప్పటి వరకు నెయ్యి వేసి తినే వాళ్ళంతా అలాంటివన్నీ మానేశారు. కూరల్లో ఆయిల్ వేసే వాళ్ళంతా శుభ్రంగా ఆయిల్ తీసేయటం, ఆయిల్ లెస్ లేదా కొలెస్ట్రాల్ ఫ్రీ, వీటన్నిటి క్రేజ్ అయితే పెరిగిందో ఆయిల్ కంప్లీట్గా సమాజంలోంచి వెళ్ళిపోయింది. ఈ ఆయిల్ సమాజంలోంచి వెళ్ళిపోయిన తర్వాత బిగిరైన విధ్వంసమే ఫ్యాటీ లివర్. లివర్లో ఉండే అద్భుతమైన గుణం ఏంటంటే, లివరు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, నేను రాత్రి భోజనం చేశాను, పొద్దున్నుంచి టిఫిన్ చేయలేదు, కానీ ఇప్పుడు నీతో 11 గంటలకు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నా. ఇప్పుడు నాది నేను తిన్నది రాత్రి అరిగిపోయిందిగా. ఇప్పుడు నాకు ఏ ఎనర్జీతో నీతో మాట్లాడుతున్నాను? నేను నా దగ్గర లివర్లో గ్లైకోజన్ అని ఒక రిజర్వ్ ఉంటుంది. ఆ రిజర్వ్ నుంచి వాడుకుని రిజర్వ్ నుంచి వాడతాను. నువ్వైనంతే, నేనంతే, ఎవడైనంతే. సో లివర్ ఏంటంటే కొంత దాస్తూ ఉంటుంది. విటమిన్ ఏ, డిఈకే లాంటివి కూడా మీరు ఎప్పుడైనా డెఫిసిట్ వచ్చే పరిస్థితుల్లో బాడీకి ఎసెన్షియల్ కాబట్టి దాచి మళ్ళలేస్తుంది. అట్లానే బాడీకి అత్యంత ఎసెన్షియల్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్. ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే మనం ఆహారం ద్వారా ఇవ్వడం తగ్గించామో లివర్ ఏం చేస్తుందంటే, ఎందుకైనా మంచిదని అది దాయటం మొదలెడుతుంది. దాంట్లో నుంచి లివర్ దాయిగా అది మొత్తం లివర్ బరువులో 5% ఎక్కువైనప్పుడు దాన్ని ఫ్యాట్ లివర్ అంటాం. ఇది ఫ్యాట్ లివర్ అంటే లివర్ బరువు కంటే 5% ఎక్కువ అవుతుంది. అంటే లివర్లో కొంచెం ఉబ్బెత్తులాగా వాపులాగా వస్తుంది. ఇది ఎటువంటి హాని చేయదు నార్మల్గా. కానీ ఇదేమవుతుందంటే గ్రేడ్ 3కి వెళ్ళి దీర్ఘకాలం తర్వాత క్రమేణా ఇది లివర్ సిరోసిస్కి, కొన్ని సందర్భాల్లో లివర్ క్యాన్సర్కి, చాలా తక్కువ సందర్భాల్లోనే లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది. వెంటనే మాత్రం ఎక్కువ మందులు ఎలాంటి హాని చేయదు, కానీ చిన్న ఇబ్బంది మాత్రం ఉంటుంది. లివర్ పనితీరు మీద అది ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా. చలాగ్గా ఉండేదానికి ఊపకాయంగా ఉండేవాడికి ఉండే తేడా లాంటిదే లివర్లో కూడా. లివర్ అనేది మన శరీరంలో అత్యంత ఎక్కువ పనిచేసే, ప్రాసెసింగ్ చేసే ఇంటెలిజెంట్ ఆర్గాన్. ఇది చాలా హార్డ్ వర్కర్. దీనికి వాళ్ళు ఎక్స్ట్రా బడ్డీని వేసి నడపమంటే మరి అది లివర్ మీద బడ్డీని పెట్టినట్టే కదా, ఆ రకంగా సఫర్ అవుతుంది. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది నువ్వు చెప్పింది 90% కాదు, కానీ ఇవాళ యూత్ నుంచి లెక్కేసుకుంటే, అంటే మరి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉండదు, ఒక 20 ఏళ్ళ నుంచి, ఇవాళైతే 20 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి ఎక్కువ మందిలో 70-80% అయితే గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ ప్రతి వాళ్ళకి అట్లీస్ట్ గ్రేడ్ 1 ఉంటుంది. దీన్ని చూడటానికి మనం టెస్ట్ చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ చూస్తాం. ఈ అల్ట్రాసౌండ్ కూడా ఖచ్చితంగా తెలియదు, గుడ్డిగా దాటి నమ్మద్దు. వాడు 3 వేసాడు కాబట్టి నమ్మద్దు. ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క జిమ్మిక్ ఉంటుంది. ఒకడు 17 సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ 1 అంటాడు, ఒకడు 11 సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ 2 అంటాడు, ఇంకోటి 12 ఉంటే గ్రేడ్ 3 అంటాడు, ఇంకోటి 20 ఉంటే గ్రేడ్ 2 అంటాడు. ఒక్కోటి చెప్తాడు. ఒకటి ఏంటంటే వాస్తవం అందరూ చెప్పేది అలోపతిలో దీనికి అసలు మందు లేదు, దీనికి తగ్గదని. ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఎలా తగ్గవో ఇది కూడా అలానే తగ్గదు. ఎందుకని? దాని మూల కారణంతో పని లేదు. మెయింటెనెన్స్ కోసం డ్రగ్స్ వాళ్ళు కొనుక్కోవాలి చచ్చిపోయే వరకు, అదొకటే వాళ్ళ మోడల్. కాబట్టి ఫ్యాట్ లివర్ కోసం వీళ్ళు అరిసి గీపెట్టి సిద్ధాంతాలు చెబుతారు. ఎవడికి అరిసి గీపెట్టినా తగ్గద్దు అంటూ. ఎలా పోతుంది? ఎందుకు దాచింది? అసలు ఫస్ట్ లాజికల్గా వెళ్తే ఫ్యాటీ లివర్ ఎందుకు వచ్చింది? లివర్ ఎందుకు దాయాల్సి వచ్చిందంటే, నువ్వు అది సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి దాచింది. నువ్వు డెఫిసిట్ ఇస్తున్నది పెట్టావు కాబట్టి, రేపు ఎమర్జెన్సీలో ఉండదు కాబట్టి లివర్ నీకు దాచింది. సో డెఫిసిట్ కాకుండా ఫుల్ ఇస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్లో ఉన్నావమ్మా, హైదరాబాద్లో ఉంటా, నువ్వు ఇక్కడ ఫ్రిడ్జ్ కొనుక్కుంటావు పళ్ళు పాలు దాచుకున్నాక. ఎందుకంటే పళ్ళు పాలు దాయటం 15 డిగ్రీలు కావాలనుకో, ఉదాహరణకి 15 డిగ్రీలు కూలింగ్ కావాలనుకో. అక్కడ బయట వాతావరణం 35-40 ఉంటుంది కాబట్టి దానికోసం సెపరేట్గా ఫ్రిడ్జ్ అని ఒకటి కొనుక్కుంటాం. ఇప్పుడు ఇది ఇక్కడ, ఇప్పుడు నువ్వు సేమ్ జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయ్యావు అనుకో, మంచుకొండలోకి, నువ్వు అక్కడికి ఫ్రిడ్జ్ తీసుకెళ్ళచ్చా? ఫ్రిడ్జ్తో పనే ఉంది నీకు. నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో కదా, అర్థమైంది? నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో అయినప్పుడు కిటికీలో పెట్టినా సరిపోతుంది కదా. నువ్వనే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి. అలానే ఫ్యాటీ లెవెల్లో కూడా ఏమవుతుందంటే, నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ కనుక ఇవ్వలేదో అప్పుడు దాస్తుంది. ఇప్పుడు మన డైట్ ఉంది, పుష్కలంగా ఇస్తున్నాం అంటే ఫ్యాట్, ఇంకా దాయాల్సిన పనే ఉంది దానికి, అర్థమైందా? ఇచ్చినప్పుడు దాయాల్సిన పనే ఉంది.
ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో ఉంటున్నామమ్మా, హైదరాబాద్లో వాటర్ స్కేర్సిటీ వచ్చింది, గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇక నుంచి 2 గంటల సేపే వాటర్ వస్తుంది, మున్సిపల్ వాటర్ అని చెబుతుంది. ఏదో రిపేర్ వచ్చింది, చాలా కాలం పడుతుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు, 2 గంటలని. అప్పుడు నువ్వేం చేస్తావు? వాటర్కి కొత్తగా లేదా టబ్బులు తీసుకొస్తావు. ఇన్నాళ్ళు ఓన్లీ వాటర్ ట్యాప్లు ఉండే నీ బాత్రూంలో, ఇప్పుడు నిల్వ ఉంచడానికి వాటర్ నిల్వ ఉంచడానికి స్టోరేజ్ టన్నులు తీసుకొస్తావు. కొన్నాళ్ళు పోయినా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఇక నుంచి రేపటి నుంచి గంటే వస్తుందని చెబుతుంది. అప్పుడు ఇంకో టబ్బు తెస్తావు, అరగంటే వస్తుందని చెబుతుంది, ఇంకో టబ్బు తెస్తావు. సో నువ్వు వీటికి ఎంత డెఫిసిట్ వస్తే నీ స్టోరేజ్ చేసే అంత పెరుగుతుంది. సేమ్ టైం ఓ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది, ఇవాళతో కరువు తీరిపోయింది, మీరు వదిలేసేయండి అని. అంటే ఏంటి? శుభ్రంగా దగ్గర దాయాల్సిన పని ఉంది, ఒక్కో డబ్బు బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైంది? ఏం జరిగింది? కరువులో ఉన్నప్పుడు మనం దాచాం. సేమ్ మన లాజిక్ ఎలా వాడామో లివర్ కూడా అలాంటి లాజిక్తోనే, నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ చెప్పవో అది దాయటం మొదలెడుతుంది. నువ్వు ఎంత తక్కువ చేస్తే అది ఇంకా ఎక్కువ దాస్తుంది. నువ్వు ఎప్పుడైతే, ఇప్పుడు మన ఫ్యాట్ డైట్ ఉంది, డైట్ మొదలెట్టగానే ఫ్యాట్ లివర్ ఇట్ట పోద్ది, ఎలా పోద్ది, ఇన్ని లక్షల మందికైనా ఇలా చిటికేసినట్టు పోతుంది. దీనికోసం సిద్ధాంతాలు తొక్కతోలు అవసరం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఇంతే, నెల 2 నెలల అంతే. అదే గ్రేడ్ 3 అయితే 2 నెలలు, లేదా మ్యాక్సిమం 3 నెలలు, లేకపోతే ఇదైతే గ్రేడ్ 1 గ్రేడ్ 2 అయితే 1 మంత్ అంతే. ఎలా పోతుంది? నేను ఫ్యాట్ ఫుల్గా ఇస్తున్నాక వెళ్ళిపోతుంది. అర్థమైంది? ఇంతోడు దానికి దీనికి అంత హంగామా ఎందుకు? గ్రేడ్ 3 నువ్వు చెప్పినట్టు అల్ట్రాసౌండ్ చేస్తే ఆల్మోస్ట్ 100కి 80-90 మందికి ఉంటున్నమాట వాస్తవమే. అది పెద్ద భయపడాల్సిన విషయం కూడా కాదు. కానీ లాంగ్ టర్మ్ ఉంచుకుంటే కొంతమందికి వేరే రకంగా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని వదిలిచేసుకుంటాం అత్యంత ఉత్తమమైన పద్ధతి. దానికి ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన పద్ధతి మన డైట్. ఈ డైట్ కాకుండా ఏ మందులు ఇచ్చే వ్యవస్థ అయినా సరే అది లివర్ని దెబ్బతీస్తుంది. ఆ మందుల కారణంగా ఇతర ఆర్గాన్లు కూడా దీర్ఘకాలంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వస్తే మీరు చేయాల్సింది ఒకటే, కళ్ళు మూసుకుని మన డైట్ చేయడం, దెబ్బపోతుంది. ఆ తర్వాత కూడా మీరు నిత్యం జీవనాన్ని గడిపే ఆహార విధానంలో భాగంగా నెయ్యి లాంటిది బాగా వేసుకుంటాం, కోకోనట్ ఆయిల్ చక్కగా వేసి వంట చేసుకుంటాం, లాంటివి చేస్తే ఫ్యాట్ యాసిడ్స్ మీకు పుష్కలంగా అందినప్పుడు అది దాగదు. ఫ్యాటీ లివర్ వచ్చింది, సో ఈ డైట్ చేస్తున్నారు. అసలు ఆ డైట్ లో ఏముంటుంది, ఎలాంటి ఆహారం? అదేగా మన డైట్ లో ఫ్యాట్ పూర్తిగా ఉంటుంది. అసలు అంటే 2 మెటబాలిజం మీద మనిషి నడుస్తాడు. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, 2 ఫ్యాట్ మెటబాలిజం. ప్రపంచంతో ఉండేది గ్లూకోజ్ మెటబాలిజం. అందులో ఉండే అనర్థాలే ఫ్యాట్ రావటం ఇవన్నీ. ఎప్పుడైతే మనం విఆర్క డైట్కి వచ్చామో ఇందులో గ్లూకోజ్ని మొత్తం కట్ చేసి పూర్తిగా ఫ్యాట్ అనే ఆయిల్ మీద నడుపుతాం. సో ఫ్యాట్ అంటే కింద నుంచి పైదాకా ఫ్యాటే ఉంటుంది, సమపాళ్ళు తొక్కతో లేదు. పూర్తిగా 80% పైన ఫ్యాట్ మీద రన్ అవుతుంది. నువ్వు ఫ్యాట్ ధారాళంగా వస్తాయంటే నువ్వు ఇంకా దాయటం ఎందుకు లేవరు? అర్థమైంది? అప్పుడు దాచింది రిలీజ్ చేసేస్తాం, అంతే కదా. నీకు 24 గంటలు ట్యాప్ వాటర్ వస్తుంది, నువ్వు బాత్రూంలో టబ్బులు పెట్టుకుని ఇంకా ఉంచుకుంటావా? 24 అవర్స్ వాటర్ వస్తున్నప్పుడు నీకు టబ్బులు ఎందుకు బాత్రూంలో? అర్థమైంది? సేమ్ లివర్ కూడా అంతే, సేమ్ అన్ని ఒకే టెక్నాలజీలో వర్క్ చేస్తాయి అన్ని. సేమ్ లాజిక్ సైన్స్ అదే. కానీ దీనికి ఇంత సింపుల్, దానికి నెయ్యి వేసుకుంటారని ఒక్కళ్ళు చెప్పరు, దాని మందులు రాస్తారు. అదే అలోపతిక్ మోడల్ అంటే అది బిజినెస్ మోడల్ అలా ఉంటుంది. ఎన్నాళ్ళు డైట్ చేసి ఈ ఫ్యాటీ లివర్ నెలకి 90% నెలకి ఎగిరిపోతుంది. అది గ్రేడ్ 3 గ్రేడ్ 2 కూడా ఎవరికైనా 2 నెలలు, మా అయితే 3 నెలలు. ఫ్యాటీ లివర్ ఇష్యూ రాకూడదంటే కార్బోహైడ్రేట్స్ ఆహారంలో తగ్గించి, కార్బోహైడ్రేట్స్ పెద్ద కల్పిట్ తగ్గించి ఫ్యాట్ క్వాంటిటీ పెంచాలి. అంటే ఫ్యాట్ ఎప్పుడైతే వేసామో ఒక ఆహార పదార్థం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ మారుతుంది. నువ్వు 4 ఇడ్లీ తిన్నావు, 4 ఇడ్లీ తిని దాని నిండా నెయ్యి వేస్తే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా మారిపోతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏం లేదు, నువ్వు తిన్న ఆహారం పూర్తి శక్తిగా మారి నీ రక్తంలో కలిసిపోతే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్లో కొలుస్తారు. గ్లూకోన్ డి 100% గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే గ్లూకోన్ డి ఇలా తినగానే అలా ఎనర్జీ వచ్చేస్తుంది కదా. ఇది లేట్గా వచ్చింది అనుకో, అప్పుడు నీకు లేట్గా ఆకలిస్తుంది. అందుకని నువ్వు బ్రౌన్ రైస్ లాంటివి కూరలో ఇంకోటి ఎందుకు తినమంటారు, బాగా తిండని. నువ్వు అది హార్డ్గా ఉంటుంది కాబట్టి అది అరగటం డైజెస్ట్ చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది. దాని గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా తక్కువ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే నువ్వు తెల్లన్నం తీసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ కాబట్టి నీకు వెంటనే అయిపోతుంది, వెంటనే అరిగి వెళ్ళిపోతుంది. అప్పుడేమవుతుంది, వెంటనే అరిగి లోపలికి వెళ్ళిపోగా నువ్వు మళ్ళీ తినాల్సి వస్తుంది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తినాల్సి వస్తుంది. ఆ తినేది కార్బోహైడ్రేట్ అయినప్పుడు ఎక్సెస్ కార్బోహైడ్రేట్ పక్కనుండే ఇన్సులిన్ ఆదేశాలతో లివర్ దాన్ని ఫ్యాట్ కింద మార్చి ఎడు పుష్టిలో దాస్తుంది, ఒబెసిటీ ప్రాబ్లం వస్తుంది. అది ముదిరితే షుగర్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా ఉండాలంటే మన ఫ్యాట్ బాగా మోతాదులో తీసుకుని కార్బోహైడ్రేట్ తగ్గించాలి. అలా చేసినాటికి ఫ్యాట్ లివర్ అనే ఆ పేరు వాళ్ళ జీవితంలో రిపోర్ట్లో చచ్చిపోయేకి ఎప్పుడు ఎక్కదు. ఒకళ్ళు ఎక్కిన ఎవడో భయపడద్దు. ఫ్యాట్ లివర్ వచ్చిన వాళ్ళకి గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఏదైనా సరే నేను చిటికేస్తున్నా కదా అలానే తగ్గిపోతుంది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, ధన్యవాదాలు.